ఇవేం మేల్కొలపాలంటే సంజీవని అనే ఔషధ మూలిక కావాలని సుషేరుని వానర వైద్యుడు చెప్పగా ఆ సంజీవనిని తీసుకురావడం కోసం హనుమంతుడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణిలోకి వెళ్ళి సంజీవిని కోసం వెతుకుతూ సమయాభావం వల్ల ఆ యొక్క పర్వతాన్ని పూర్తిగా పెకలించి తీసుకొచ్చే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం విరిగి ఇక్కడ పడింది అంటారు. అలా విరిగిపడ్డ పర్వత భాగమే మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. అందుకే దీనికి అర్ధగిరి అని తెలుగులో అరకొండ అని పేరు వచ్చింది. అలా విరిగిపడిన కొండ నుంచి స్వయంగా ఉద్భవించిందే పుష్కరిణీ తీర్థం అన్నమాట. అందువల్ల ఆ యొక్క పుష్కరిణీ తీర్థానికి సంజీవరాయ పుష్కరిణీ తీర్థంగా పేరు వచ్చింది. స్వయం సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి కాబట్టి ఆ యొక్క పుష్కరిణీ తీర్థానికి వనమూలిక ప్రభావం ఉంటుంది కాబట్టి సర్వరోగ నివారణ తీర్థంగా సంజీవరాయ పుష్కరిణీ తీర్థంగా భావిస్తారు ఈ తీర్థాన్ని. ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని గమనించిన మహర్షులు ఈ యొక్క క్షేత్రం ఆంజనేయ స్వామివారి యొక్క వరప్రసాదమని ఇక్కడ స్వామివారిని సప్తర్షులో ఒకరైన కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారు. అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు. విజయకారకుడు, ఆరోగ్య ప్రదాత. శారీరక మానసిక సమస్యల్ని భగవంతుని సన్నిధి వినవించుకొని ఆ యొక్క పుష్కరిణీ తీర్థాన్ని తీసుకెళ్లి సేవిస్తే స్వామి కృప వల్ల పుష్కరిణీ తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్యల నుంచి నివారణ పొందగలుగుతాం. ఇది ఇక్కడ విశేషం. స్వామివారి ఆలయ చరిత్ర. పౌర్ణమి తిథి ఇక్కడ విశేషం అనమాట. మాసోత్సవంగా ప్రతి పౌర్ణమి స్వామివారికి విశేష ఆరాధనలో పూజలు జరుగుతాయి. స్వామి యొక్క పుష్కరిణీ తీర్థాన్ని పౌర్ణమి తిథి యందు సేవించిన రెట్టింపు ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారికి పౌర్ణమి తిథి యందు విశేషంగా హనుమత్ సహిత సుదర్శన హోమం మరియు ప్రాకారోత్సవం జరుగుతుందన్నమాట. ఇది ఇక్కడ విశేషం. ఓం స్వామి దేవతాభ్యో నమః.